ఏంటి ఇంతంత ఊర్లో ఉంటుంది మా అమ్మ అనుకుంటున్నావు కదా. కాకపోతే మనం అనుకున్న కోరికలు నెరవేరినాయి అనుకో, మనం ఏం చేయాలంటే మనం ఎలాగా అమ్మవార్లకి ఎలాగైతే పెడతానన్నామో అదే విధానంగా మనం పెట్టాలన్నమాట. ఎందుకంటే మనకి ఎప్పుడన్నా వాళ్ళ తర్వాతే, దేవతల తర్వాతే మనం ఏదన్నా వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం. కాబట్టి వాళ్ళకి నేను ఏమని మొక్కుకున్నానంటే అమ్మవార్లకి నేను అనుకున్న కోరిక మాకు వర్షం కావాలి, వర్షం కురిస్తే కనుక మీకు గుప్పుడేసి బూర్లు వండి పెడతాననేసి అనుకున్న కోరిక ఈరోజు నెరవేరుతున్నాను అనమాట. గుప్పుడేసి బూర్లు వేస్తున్నాను అన్నమాట ఈరోజు. అయిగో వేసి నిన్న చూపించి ఇక్కడ అయితే గుప్పుడేసి బూర్లు వేస్తానన్నాను దుర్గమ్మ తల్లికి, గంగాలమ్మ తల్లికి. అలాగే గుప్పుడేసి బూర్లు వండేసాను. ఇంకా నైవేద్యం పెట్టడం ఉంది, మళ్ళీ తర్వాత చూద్దరు కానీ. అమ్మ అన్నీ రెడీ అయిపోయినాయా? అయిపోయినాయి అమ్మ. అమ్మవార్లకి నైవేద్యం పెట్టడానికి రెడీ చేస్తున్నాను. ఇలా దగ్గరికి కరెంట్ పోయింది కదా. అయితే అమ్మవారికి పప్పన్నం వండాను, అలాగే పప్పన్నం, బెల్లం, అలాగే ఏంటంటే దుర్గమ్మకి 9 బూర్లు, గంగాలమ్మకి 9 బూర్లు పెడతానని దండం పెట్టుకున్నాను అన్నమాట. అందుకనేసి వాళ్ళకి నైవేద్యం రెడీ చేశాను. అయితే ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలన్నమాట. గుడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇవన్నీ మనం సర్దేసుకుని గుడి దగ్గరికి ఫస్ట్ గంగాలమ్మ దగ్గరికి వెళ్తాము, తర్వాత దుర్గతల్లి దగ్గరికి వెళ్తాం అన్నమాట. వెళ్ళి మరి అప్పుడు వాళ్ళకి మనం పెడతానన్న అన్నీ పెట్టేసి దండం పెట్టుకుని వస్తాం అన్నమాట. తర్వాత ఇలా అమ్మవారికి నైవేద్యం పెడితే కనుక మనము ఇలాగ ఉన్నంతలోనే పెట్టుకుంటాము. కాకపోతే ఇలా అన్నమాట నేను పెట్టే విధానం ఇలా. ఎప్పుడు అమ్మవారికి ఎలా నైవేద్యం పెట్టాలన్నా ఫస్ట్ మెయిన్ ఇది ఉండాలన్నమాట, సలమిడి వడపప్పు. ఇది చల్లదనానికి అనేసి అంటారనమాట. అందుకనేసి ఇది పెద్దల నుంచి నేను పాటిస్తాను, సలమిడి వడపప్పు. తర్వాత ఇగో గాజులు, జాకెట్ ముక్కలు అన్నమాట. గాజులు, జాకెట్ ముక్కలు, అలాగే పువ్వులు, తర్వాత పసుపు కుంకుమ, ఇవన్నీ అత్యంతలు అన్నీ రెడీ చేశాను. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళడం ఉంది. తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొక వీడియో పెడతాము అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఇది మాత్రము నేను కోరిక తీర్చిన అమ్మవార్లకి నైవేద్యం పెట్టే విధానం అన్నమాట. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. మీరు ఎవరో కూడా లైక్లు కొడతలేదు. లైక్లు కొట్టినంత మాత్రాన్ని మేమేం పెద్దవాళ్ళం అయిపోలేండి. సరే మరి, బాయ్ బాయ్.